పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో ఒక విలేకరి నీకు ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళొచ్చు అని చెప్పి ఏపీ డిప్యూటీ చెప్పడం జరిగింది. దాని మీద పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎంని పట్టుకొని కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి ఒక బుద్ధి లేని మాట మాట్లాడాడు. ఇవాళ 40% ఓట్లు వచ్చాయని చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తారు కానీ బట్టి ఇవ్వరని చెప్పి ఈ బుద్ధి లేని పులివెందుల ఎమ్మెల్యేకి తెలియదు. ఎక్కడైనా ప్రతిపక్ష హోదా అంటే ప్రజలు ఇస్తారు, అది సీట్లను బట్టి. అదే మా అధ్యక్షులు వారు ఇక్కడ నీ ప్రజలు ఇచ్చిన సీట్లను బట్టి నీ ప్రతిపక్ష హోదా అని చెబితే ఈ బుద్ధి లేని పులివెందుల ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంను పట్టుకొని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని కూర్చారు. అయ్యా, నువ్వు మీ బాబాయ్ హత్య కేసులో ఇప్పటి వరకు 5 చనిపోయారు. ఆ కేసుని ఎందుకని నీరు కారుస్తున్నావు? మీ నాన్నగారు స్వయంగా మా అమ్మాయికి మా అబ్బాయికి అంత ఆశిస్తే అంత ఇస్తానంటే సొంత చెల్లెలను కూడా నువ్వు అన్యాయం చేసిన వ్యక్తివి. ఇవాళ ఇలా చెప్పుకుంటూ పోతే నీకు 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చి బుద్ధి చెప్పారు. ఇవాళ ఎక్కడైనా భారతదేశంలో ఎలక్షన్ జరిగితే 2 సార్లు 3 సార్లు గెలిచిన రాష్ట్రాలుంటే నీకు 151 నుంచి 11 ఇచ్చి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే వ్యక్తివి. ఎప్పుడైనా కానీ పవన్ కళ్యాణ్ గురించి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.